హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి దక్షిణామూర్తి గురించి అండి. ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి యొక్క పటం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకో మీకు తెలుసా? దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంట్లో 10 నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంట్లో కష్టములు ఉండవు. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటువంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోయే కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అనే దుఃఖాలకే కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని, అవిద్యను తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మ విద్యను సంపాదించాడు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.